వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సదాశివ ఫౌండేషన్ 17వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో భారత ప్రాతినిధ్యం వహించిన భారత పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ. రామగుండం కార్పొరేషన్ పరిధిలో ఘనంగా మాజీ డిప్యూటీ మేయర్ నడిపల్లి అభిషేకరావు జన్మదిన వేడుకలు. రైతులతో కలిసి ట్రాక్టర్ డ్రైవ్ చేసుకుంటూ పొలానికి వెళ్లిన రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్. అనగారిన వర్గాలకు తుపాకులు కాదు బ్యాలెటే పరిష్కారం. కనిలో ఘనంగా కాన్షీరాంకు ఘన నివాళి. శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ నూతన కమిటీ ఎన్నిక. అధ్యక్షులుగా గుర్రాల చంద్రశేఖర్ నియామకం. అవయవ దానం ద్వారా మరో వ్యక్తికి కొత్త జీవితాన్ని ప్రసాదించడంలో సదాశయ ఫౌండేషన్ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. గోదావరి కనిలోని రామగుండం సిమ్స్ కాలేజ్లో నిర్వహించిన సదాశయ ఫౌండేషన్ 17వ వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేత్ర అవయవ శరీరదానం చేసిన కుటుంబాలను ఎమ్మెల్యే సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మానవతా విలువలను నిలబెట్టే ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శప్రాయంగా నిలుస్తాయన్నారు. అవయవ దానం ద్వారా ఇతరులకు కొత్త జీవితం ఇచ్చే దాతలు వారి కుటుంబాలు స్ఫూర్తిదాయకులని ఎమ్మెల్యే ప్రశంసించారు. అవయవ దానం కారణంగా మనం దానం చేసిన అవయవ దానంతో మరొకరి రూపంలో సజీవంగానే ఉంటాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ అవయవ దానానికి ముందుకు వచ్చి మన మరణానంతరం మరొకరికి కొత్త జీవనాన్ని ఇవ్వడానికి సిద్ధం కావాలన్నారు. మనస్ఫూర్తిగా వారందరినీ టీం సభ్యులు అభినందిస్తున్నాను. నేను కూడా మా సొంత తమ్ముడు చిన్నవాడు నాకంటే 10 ఏళ్ళు వాడు గుండె మూడు సరిపోతే మన వాళ్ళు వచ్చి అడగగానే ఎవరికైనా భార్య పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ పరీక్ష అడగాల్సిన అవసరం ఉంది. ఆ శరీరం మీద వారి పూర్తి అధికారాలు ఉన్నాయి. ఎంత సొంత తమ్ముడైనా అధికారం భార్య పిల్లలు వచ్చిన తర్వాత ఉంది. కానీ అక్కడ నా కుటుంబంలో నా మీద ఉన్న గౌరవంతో ఎవరు కూడా ఏం మాట్లాడలేదు. ఎవరిని అడగకుండానే ఆ రోజు నేను ప్రొటెక్ట్ చేయడానికి ముందుకు వచ్చి ఇవ్వడం జరిగింది. ఒక అద్భుతమైన సత్యాయంతో ఊరికి అవయవాలను జీవాన్ని ఇస్తూ ఉంటారు. కానీ జీవాన్ని ఎక్కడో ప్రపంచంలో ఎవరికో ఒకరికి మనలో మనం పోయిన తర్వాత మళ్ళీ సజీవంగా వచ్చే కార్యక్రమం ఇలాంటి ఒక గొప్ప అద్భుత కార్యక్రమం చేస్తున్నారు. సంస్థలు నిజంగా మాటల్లో అభినందించలేం. తప్పకుండా దేవుడు వారిని మంచి చూస్తూ ఒక గొప్ప కార్యక్రమాలు చేస్తున్నాడనే నేను భావిస్తా ఉన్నా. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు, వైద్యులు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. భారత పార్లమెంట్ సభ్యుడు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ న్యూయార్క్ లో జరుగుతున్న 80వ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భారత ప్రతినిధి బృందంలో భాగంగా పాల్గొన్నారు. ఈ ప్రతినిధి బృందం సీనియర్ పార్లమెంటరీ నేతల నేతృత్వంలో భారత శాశ్వత మిషన్ వద్ద వివిధ అంతర్జాతీయ సమావేశాలు, ద్వైపాక్షిక చర్చలు, థీమ్ ఆధారిత చర్చల్లో పాల్గొంటుంది. ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ భారతదేశాన్ని ఐక్యరాజ్య సమితిలో ప్రాతినిధ్యం వహించడం నాకు గర్వకారణంగా ఉందన్నారు. మన దేశం శాంతి, సమానత్వం, విద్య, స్థిరమైన అభివృద్ధి పట్ల అంకితభావంతో ఉందన్నారు. వన్ వరల్డ్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్ అనే దృక్పథంతో భారతదేశం ప్రపంచ ఐక్యతకు కట్టుబడి ఉందని పేర్కొన్నారు. దశాబ్ద కాలం తర్వాత భారత పార్లమెంట్ నుండి మల్టీ పార్టీ ప్రతినిధి బృందం ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల్లో పాల్గొనడం చారిత్రాత్మక పరిణామం భావించబడుతుందన్నారు. ఇది భారత ప్రజాస్వామ్య బలాన్ని, తెలంగాణ ప్రజల గర్వాన్ని, పెద్దపల్లి ప్రతినిధి పాత్రను అంతర్జాతీయ వేదికపై చాటి చెప్పిందన్నారు.
మంచితనానికి మారుపేరుగా ఒక కమిట్మెంట్ ఉన్న నాయకునిగా 5 సంవత్సరాల పాటు డిప్యూటీ మేయర్గా నడిపల్లి అభిషేక్ రావు ప్రజలకు తన సేవలను అందించారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కొనియాడారు. రామగుండం కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ నడిపల్లి అభిషేక్ రావు జన్మదినం సందర్భంగా గోదావరి కని చౌరస్తాలో తన అభిమాని ముత్యం రాము అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ బర్త్డే బాయ్ అభిషేక్ రావుతో కలిసి హాజరై అభిషేక్ రావుతో జన్మదిన కేక్ ను కట్ చేయించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బర్త్డే బాయ్ మాజీ డిప్యూటీ మేయర్ తో కలిసి మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల అవసరాలను గుర్తించి వారికి అవసరం ఉన్న పరిష్కారం చేయడం కోసం 5 సంవత్సరాలుగా డిప్యూటీ మేయర్ గా సేవలు అందించారని తెలిపారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం తనతో పాటు పనిచేస్తూ ప్రతి పనికి వెంట ఉన్నారని మాజీ ఎమ్మెల్యే వెల్లడించారు. అభిషేక్ రావు రాజకీయ జీవితం బాగుండాలని ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకున్నారు. తనపై ఇంతటి అభిమానాన్ని చూపించిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు మిత్రులకు అభిషేక్ రావు కృతజ్ఞతలు తెలిపారు. మంచితనానికి మారుపేరు ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకుడు మా మాజీ డిప్యూటీ మేయర్ గారు అభిషేక్ రావు గారు. వారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఈ రామగుండం కార్పొరేషన్లో ఉన్నటువంటి అనేక మంది వివిధ సేవా కార్యక్రమాలు చేసినారు. వారందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ యొక్క ప్రత్యక్ష రాజకీయాలలో పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ప్రజలకు ఏదో ఒక చేయాలనేటువంటి తపనే ఉంటుంది. ప్రత్యేకంగా అభిషేక్ రావు గారు వారి కుటుంబ పనులున్నా ఏ పనులున్నా అన్నింటినీ పక్కన పెట్టి ప్రజలకు ప్రజా అవసరాల కోసమే సమయం ఇచ్చినటువంటి నాయకుడు. 5 ఏళ్ల కాలంలో ఈ ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాకు తోడుగా ఉండి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం కూడా కృషి చేసినటువంటి ఒక నిరాడంబరమైనటువంటి వ్యక్తి మన అభిషేక్ రావు గారు. వారు ఈరోజు ఈ జన్మదినం సందర్భంగా ఈ యొక్క చౌరస్తాలో ఈ తన అభిమాని అయినటువంటి ముత్యం రాము ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం, తను ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి అందరినీ కూడా సామాన్యమైనటువంటి ఒక వ్యక్తిగా అందరినీ కలవడం అనేది నిజంగా అభినందనీయం. తప్పకుండా వారికి మంచి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఈ యొక్క రాజకీయాలలో ఉండాలని, తన నిత్య జీవితంలో కూడా 200 ఆయుర ఆరోగ్యాలతో ఇటువంటి జన్మదిన వేడుకలు అనేకం జరుపుకొని ప్రజా జీవితంలో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మెయిన్ చౌరస్తాలో అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది. ఈరోజు నాకు కృషి చేసిన వారు, నన్ను ఆశీర్వదించిన వాళ్ళందరికీ కూడా నేను అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంతకుముందు నేను ఒక 5 ఏళ్ళు ఇక్కడ మున్సిపల్లో డిప్యూటీ మేయర్గా పనిచేసి ఈ ప్రాంత ప్రజలకు ఎన్నో రకాలుగా వాళ్ళకి సహాయపడ్డాను. నాకు శక్తి నుంచి వారికి ఎవరికైనా ఏ ఇబ్బందులు ఉన్నా వాళ్ళందరికీ కూడా నేను తోడ్పడి వాళ్ళకి సహాయం చేశాను. రాబోయే కాలంలో కూడా ఇప్పటికి కూడా ప్రజలకు వెంటనే ఉంటాం. మేము ఉన్న రోజులు కూడా ప్రజల కోసమే మేము ఉంటాము, ప్రజల కోసమే మేము చేస్తామని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాముకుంట్ల భాస్కర్, కల్వచర్ల కృష్ణవేణి, పర్లపల్లి రవి, బొడ్డు రవీందర్, మారుతి, జేవిరాజు, ముద్దసాని సంధ్యారెడ్డి, గుర్రం పద్మాగౌడ్, నీరటి శ్రీనివాస్, నూతి తిరుపతి, సట్టు శ్రీనివాస్, కౌటం బాబు, మేతుకు దేవరాజ్, అడప శ్రీనివాస్, చింటూ, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 8886246777 990-855-2928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. వార్తలకు తిరిగి స్వాగతం. రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ గురువారం రైతులతో కలిసి ట్రాక్టర్ డ్రైవ్ చేసుకుంటూ పొలానికి వెళ్లి వారి బాగోగులను తెలుసుకున్నారు.
రామగుండం ఎమ్మెల్యే సత్యమణి మనాలి ఠాకూర్ గురువారం అంతర్గాం మండలంలోని పలు గ్రామాలను సందర్శించారు. ఆ గ్రామ రైతు కూలీలతో భేటీ అయ్యారు. గ్రామ రైతుల కష్టాలు, వ్యవసాయ పరిస్థితులు, పంటల సాగు వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులతో కలిసి పొలం పనుల్లో పాలు పంచుకుంటూ మనాలి ఠాకూర్ రైతు కూలీలను ట్రాక్టర్లో ఎక్కించుకొని ట్రాక్టర్ నడుపుతూ పొలం వైపు ప్రయాణం చేశారు. అదే గ్రామస్తులతో మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చేపడుతున్న అభివృద్ధి పనులను వివరించారు. ప్రభుత్వం అందించే పథకాలపై అవగాహన కల్పించారు. రైతుల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి వాటి సత్వర పరిష్కారం కల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనగారిన బహుజన వర్గాలకు బందూకులు, బుల్లెట్లు కాదు బ్యాలెట్ ముఖ్యమని గలమెత్తిన మహోన్నత వ్యక్తి కాన్సీరామని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు కొనియాడారు. బహుజన సమాజ్ పార్టీ అధినేత కాన్షీరామ్ 19వ వర్ధంతి సందర్భంగా గురువారం గోదావరికని పట్టణంలోని తెలంగాణ అంబేద్కర్ ట్రస్ట్ భవన్లో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మైసా రాజేష్తో కలిసి కాన్షీరామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారితో కలిసి మాట్లాడుతూ ఈ దేశంలో బహుజనులకు రాజ్యాధికారం వస్తేనే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, ఇతర అణగారిన వర్గాలకు న్యాయం జరుగుతుందని నమ్మిన గొప్ప సిద్ధాంతకర్త కాన్షీరామ్ అని అన్నారు. పూణే తుపాకుల ఫ్యాక్టరీలో ఉన్నత సైంటిస్ట్ అధికారిగా పనిచేస్తున్న కాన్షీరామ్ తాను తుపాకులు, బుల్లెట్లు తయారు చేయడం కాదు, బ్యాలెట్ తయారే భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ కు నిజమైన నివాళులన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం రాజ్యాధికారమే ప్రథమ లక్ష్యంగా పనిచేసిన గొప్ప త్యాగశీలి, సనాతన బ్రాహ్మణులకు నిలయమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బెహన్ మాయావతిని 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన ఘనత కాన్షీరామ్కే దక్కుతుందన్నారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పటి నుండి పాలకులు ఎవరయ్యా అంటే సనాతన బ్రాహ్మణ కులంలో పుట్టిన ప్రతి వ్యక్తి వారి వారసత్వంగా సాగుతున్న తరుణం. దాన్ని కుల మత రహిత సమాజాన్ని నిర్మాణం కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ ఫలాలను నా జాతికి అంకితం చేయాలనే ఆలోచనతోని ఎన్నో కష్టాలు భరించి ఎన్నో అవమానాలకు గురై రాజ్యాంగాన్ని ఇచ్చిన తర్వాత కూడా సనాతన బ్రాహ్మణులు ఈ దేశాన్ని ఏలుతున్న తరుణంలో దానికి విరుద్ధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను ఒక్క తాటిపై తీసుకువచ్చి తన శక్తి యుక్తులను, తన మేధస్సును కూడా మరి జోడించి ప్రతి రాష్ట్రాన్ని తన శక్తితోని పర్యటన చేసి ఈరోజు చూస్తున్నాం. ఏ రాష్ట్రంలో ఏ జాతీయ నాయకుడు పర్యటన చేసినా వాహనాలలో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ప్రచారం చేసిన రోజులు మనం ఇప్పటికీ చూస్తున్నాం. కానీ కేవలం సైకిల్ మీదనే నా జాతిని జాగృతం చేయాలని, ఒక్క తాటిపై తీసుకురావాలని ఆలోచనతోని ఈరోజు ఒక సమాజాన్ని నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో మాన్యవర్ కాన్సీరామ్ గారు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం పెద్దపల్లి జిల్లా కో కన్వీనర్ గద్దల శశిభూషణ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా కో కన్వీనర్ ఆకునూరి బాల అంకుశ్, నాయకులు బూడిద సమ్మయ్య, బాదే వెంకటేష్, బొచ్చు శంకర్, పానుగంటి రాజలింగం, సలిగంటి హరికృష్ణ, కలువల శ్రీనివాస్, కనుకుంట్ల సమ్మయ్య, కొవ్వూరి వెంకటేష్, శేఖర్, గాజుల స్వామి తదితరులు పాల్గొన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మహిళలు, బాలికలు, విద్యార్థుల భద్రతే లక్ష్యంగా షీ టీం పనిచేస్తున్నట్లు రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనరేట్లో 2 షీ టీం బృందాలు పనిచేస్తున్నాయని, షీ టీం ఆధ్వర్యంలో వివిధ ప్రదేశాల్లో స్కూల్స్, కాలేజీల్లో ర్యాగింగ్, ఎవ్టీజింగ్, పోక్సో, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఆత్మహత్యలు, డ్రగ్స్, బాల్య వివాహాలు, వరకట్న చట్టాలపై, నూతన మహిళా చట్టాలపై, డైల్ 100, టీసేఫ్ యాప్, మహిళా భద్రత, రక్షణ చర్యల తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. టీం సభ్యులు ప్రత్యక్షంగా ఫిర్యాదులు తీసుకుంటారని, ఆన్లైన్ క్యూఆర్ కోడ్, వాట్సాప్ ద్వారా కూడా స్వీకరిస్తారని తెలిపారు. మహిళలు, బాలికలపై ఆన్లైన్లో అసభ్యకర పోస్టులు పెట్టేవారు, సైబర్ నేరగాళ్లపై కూడా సైబర్ షీ టీం సమన్వయంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. మహిళలు, బాలికలు, విద్యార్థులు షీ టీం సేవలు ఉపయోగించుకోవాలని సూచించారు. ఎలవేళలా అందుబాటులో ఉండి సేవలు అందిస్తామని తెలిపారు. ఎవరైనా వేధించినా, రోడ్డుపై వెళ్లేటప్పుడు అవహేళనగా మాట్లాడినా, ఉద్దేశపూర్వకంగా వెంబడించినా, అసభ్యకరంగా ప్రవర్తించినా, మాట్లాడినా విద్యార్థినులు, మహిళలు అత్యవసర పరిస్థితుల్లో రామగుండం పోలీస్ కమిషనరేట్ షీ టీం నెంబర్ 6303923700 పెద్దపల్లి జోన్, షీ టీం నెంబర్ 8712659386 కాల్ చేసి, వాట్సాప్ ద్వారా సందేశం పంపించి లేదా డైల్ 100కు కాల్ చేసి తక్షణ పోలీస్ సహాయం పొందాలని సిపి సూచించారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. అశోక్ హాస్పిటల్ గోదావరికని, డాక్టర్ అశోక్ MBBS DNB జనరల్ సర్జరీ,
General Laser and Laparoscopy Surgeon, ex-surgeon సింగరేణి హాస్పిటల్ గోదావరికని సారథ్యంలో ప్రారంభించబడింది. మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు, చీముగడ్డలు, కడుపులో నొప్పి, అపెండిక్స్, గాల్ బ్లాడర్, వారికోస్ వీన్స్, ఫైల్స్, ఫిస్టులా, కుటుంబ నియంత్రణ, కొవ్వు గడ్డలకు చికిత్స, ఆపరేషన్లు చేయబడును. లేజర్ ద్వారా అర్షములకి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత. అశోక్ హాస్పిటల్, పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్, పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా, స్వతంత్ర చౌక్, గోదావరికని. సెల్ నంబర్ 7680917248. వార్తలకు తిరిగి స్వాగతం. గోదావరికనిలో ముదిరాజ్ కులస్తుల ఇలవేల్పు శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయం నాగదేవత ఆలయం నూతన కమిటీని గురువారం ఆలయ ప్రాంగణంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 2 సంవత్సరాల కాల పరిమితితో నూతన అధ్యక్షులుగా గుర్రాల చంద్రశేఖర్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శిగా రావుల స్వరాజ్ ముదిరాజ్, కోశాధికారిగా బండి రాజేష్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి సంక్షేమం కొరకు ముదిరాజ్ కులస్తులకు విస్తృతంగా ప్రచారం చేసి అమ్మవారి కృపకు పాత్రలు అయ్యే విధంగా కృషి చేయాలని నిర్ణయించారు. అలాగే ఆలయ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని గౌరవ అధ్యక్షులుగా మనాలి రాజ్ ఠాకూర్ని ఎన్నుకున్నారు. సమావేశంలో పాత కమిటీ వాళ్ళు రాజీనామా చేయడం వల్ల మళ్ళా నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఈ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. పాత కమిటీ వాళ్ళు కూడా ఈ నూతన కమిటీ వాళ్లకు ఏదన్నా వాళ్ళ అనుభవాలు, వాళ్ళ సలహాలు, వాళ్ళ అడిగిన మేరకే మనం వాళ్ళకి ఇచ్చే సూచనలు ఇవ్వాలని, వాళ్ళు చేసే పనికి ఏమాత్రం కూడా మనం అడ్డు తగ్గదని దయచేసి ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసి చెప్తా ఉన్నా. అట్లాగే మేము టెంపుల్ మొదలుపెట్టిన కాన్సెల్ ఈ రోజు వరకు కూడా నాతోటి సహకరించినటువంటి సభ్యులందరికీ కూడా వారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ సమావేశంలో పెద్దమ్మ తల్లి కమిటీ సభ్యులు సబ్బు మల్లయ్య, అప్పరాజు ప్రభాకర్, ఈర్ల రాజయ్య, నరెడ్ల రాజశేఖర్, జోడు కిష్టయ్య, అనవేన నర్సయ్య, బర్ల మల్లయ్య, బలవేన సాంబయ్య, బొజ్జ ఉప్పలయ్య, తౌడవేన రాజయ్య, పిట్టల ఇస్తారి, పిట్టల శంకరయ్య, బొలి రవికుమార్, శీలం శ్రీనివాస్, ఓదెల రామస్వామి, పిడుగు కృష్ణ ముదిరాజ్, గైక్వాడ్ రజనీకాంత్, తోడి రాజయ్య, పిట్టలంజయ్య, బొలి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సదాశివ ఫౌండేషన్ 17వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో భారత ప్రాతినిధ్యం వహించిన భారత పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీ కృష్ణ. రామగుండం కార్పొరేషన్ పరిధిలో ఘనంగా మాజీ డిప్యూటీ మేయర్ నడిపల్లి అభిషేక్రావు జన్మదిన వేడుకలు. రైతులతో కలిసి ట్రాక్టర్ డ్రైవ్ చేసుకుంటూ పొలానికి వెళ్లిన రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్. అనగారిన వర్గాలకు తుపాకులు కాదు బ్యాలెటే పరిష్కారం. కనిలో ఘనంగా కాన్షిరాంకు ఘన నివాళి. శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ నూతన కమిటీ ఎన్నిక. అధ్యక్షులుగా గుర్రాల చంద్రశేఖర్ నియామకం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.